पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు పెంచాలని డిఎస్సి వాయిదా వేసి మెగా డిఎస్సిని ప్రకటించాలని వారం రోజులుగా గాంధీలో నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్కు మద్దతుగా ఓయూలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించడంతో పోలీసులు విద్యార్థులను అరెస్టు చేశారు। ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ ప్రభుత్వం స్పందించకుండా తమ ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు। యూనివర్సిటీలో భారీ ర్యాలీని మోతీలాల్ నాయక్ కి మద్దతుగా నిర్వహించడం జరిగింది। గత 8 రోజుల నుంచి ఆమరణ నిరాహార చేస్తున్న మోతీలాల్ కి మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ నిరుద్యోగులందరూ కదిలి వచ్చారు। మేము ముఖ్యమైన 10 డిమాండ్లు ప్రభుత్వానికి ఏం పెట్టినామో దానికి పరిష్కారం కోసమే ఈ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ కి మద్దతుగా తరలి వచ్చిన ఈ నిరుద్యోగులను రానున్న రోజుల్లో మోతీలాల్ నాయక్ కి ఏమైనా జరిగితే రాష్ట్రం మొత్తం అగ్నిగుండం అవుతుంది। మేమిచ్చిన 10 డిమాండ్లకు నైట్ పల్మూరు వెంకట్ వచ్చి సానుకూలంగా స్పందించలేదు। మేము ఏమనుంటే జియోతోనే రండి, జియోతోనే వస్తే తప్ప ఆమరణ నిరాహార దీక్షను విరమించబోమని కరాఖండిగా చెప్పిన మోతీలాల్ గారిని అప్రిషియేట్ చేస్తూ ఇక్కడున్న నిరుద్యోగులకు 30 లక్షల నిరుద్యోగులకు ప్రాణాలను ఆయన పణంగా పెట్టి ఆయన చేస్తున్న ఆమరణ నిరాహార దీక్షకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ఇక్కడ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం। రానున్న రోజుల్లో మోతీలాల్ కి ఇక్కడి నుంచి ఏ ప్రదేశానికి తరలించినా రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని ఉస్మానియా యూనివర్సిటీ నుంచి హెచ్చరిస్తున్నాం। 10 సంవత్సరాల నిరుద్యోగుల కాంక్షల మీద ఏర్పడ్డ ఈ ప్రభుత్వము, నిరుద్యోగుల ఆశలతోనే ఏర్పడ్డ ఈ ప్రభుత్వము, నిరుద్యోగుల కోసమే ఏర్పడ్డమంటున్న ఈ ప్రభుత్వము, నిరుద్యోగుల కోసం తన డిమాండ్ల కోసం 8 రోజులుగా ఏదో మా మిత్రుడు మాతో పాటు చదువుకునే విద్యార్థి 8 రోజులుగా గాంధీ హాస్పిటల్లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వము ఇప్పుడు దాకా స్పందించకపోవడం చాలా బాధాకరం। అదేవిధంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు ఏదైతే ఇప్పుడు అపోజిషన్ లీడర్ ఉన్నారో ఆయన వచ్చి పెద్ద ఎత్తున నిరుద్యోగులే మా ఏకైక లక్ష్యము, ఈ తెలంగాణ రాష్ట్రంలో గత 70 సంవత్సరాలుగా ఎవరెవరినో తరిమేసినాము, బెంగాలను తరిమేసినాం, బీహార్లను తరిమేసినాం, ఆఖరికి ఆంధ్రలో తరిమేసినాం। ఆ తరిమేసే దాంట్లో కేవలం నిరుద్యోగులే ఉన్నారు। నిరుద్యోగుల పాత్ర ఎంతో ఉన్నది। నిరుద్యోగుల కోసమే మా ప్రభుత్వం ఏర్పడితే నిరుద్యోగుల కోసం సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, ఈ 10 డిమాండ్లు ఏదైతే మేము పెట్టినామో గ్రూప్ 1 కి 1:10, గ్రూప్ 3 3000 పోస్టులు, గ్రూప్ 2 2000 పోస్టులు, మెగా డిఎస్సి ప్రకటించాలి। అలాంటి మెయిన్ ఆస్పెక్ట్స్ ఈ ప్రభుత్వం వాళ్ళ మేనిఫెస్టోతో సహా డేట్లతో సహా ప్రకటించింది। కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్ని ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అంతా గమ్మునైపోయి గవర్నమెంట్ ఎలాంటి 10 రోజులు 8 రోజులుగా దీక్షలు చేస్తున్నా, ఎంత ధర్నాలు చేస్తున్నా, వాళ్ళ ఎమ్మెల్యేలను మంత్రులను పోయి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఎలాంటి పట్టింపు లేకుండా ఓ ప్రాణం పోతే మాకెంత, తెలంగాణలో ఎంతో మంది చనిపోయారు ఈయనెంత అన్నట్టు మోతీలాల్ నాయక్ ని ఇట్లా పట్టించుకోనట్టు ఉన్నారు। కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ప్రభుత్వానికి, ఏదైతే ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పడ్డదో నిరుద్యోగుల సమస్య మీద ఏర్పడ్డది కాబట్టి నిరుద్యోగుల సమస్య పరిష్కరించకపోతే మోతీలాల్ నాయక్ కి ఏదైతే 8 రోజులుగా దీక్ష చేస్తున్నా వీళ్ళకి చీమకుట్టని పరిస్థితి ఇట్లా ఉంది కాబట్టి మోతీలాల్ నాయక్ కి ఏం జరిగినా ఇట్లా ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఈ గాంధీ హాస్పిటల్ నుంచి వేరే ప్రదేశానికి తరలించిపోయిన ఈ ఉద్యమం మరింత ఉధృతం అవుతుంది। దీన్ని ఈ ప్రభుత్వం దాని తర్వాత జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా। అదేవిధంగా నిరుద్యోగుల వ్యవస్థ ఏదైతే గట్టిగా పాక్కొని పోయిందో 10 సంవత్సరాలుగా ఎంతో ఆశల మీద ఈ నిరుద్యోగులు వెయిట్ చేస్తున్నాం। ఇప్పుడన్నా ప్రభుత్వము సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి గారు దీని మీద సమీక్ష నిర్వహించాలని కోరుకుంటా ఉన్నాం। ఉస్మానియా యూనివర్సిటీలో లైబ్రరీ నుంచి ఈ రోజు ఆర్టికల్ ఎక్కడికి నిరసనగా ర్యాలీ నిర్వహించడం ఎందుకంటే గత ప్రభుత్వంలో విద్యార్థులను మోసం చేసి
రెచ్చగొట్టి ఓట్లు వేపించుకొని ఈ రోజు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఆ రోజు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ 2 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 2 లక్షలు ఇస్తున్న ఉద్యోగాలను, అదే విధంగా గ్రూప్ 1:100 ఇస్తానన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. అదే విధంగా గ్రూప్ 2 2,000 పెంచుతామన్నది ఇప్పటి వరకు పెంచలేదు. అదే విధంగా గ్రూప్ 3 3,000 పెంచుతామన్నది ఇప్పటి వరకు పెంచలేదు. అదే విధంగా మెగా డిఎస్ ని 25 పైచలకు ఇస్తానని చెప్పిన ఇప్పటి వరకు 25 పైచలకు వేయలేదు. కాబట్టి ఇవి అన్నిటికీ నిరసనగా ఈ రోజు మోతీలాల్ అనే వ్యక్తి గాంధీ హాస్పిటల్లో దీక్ష కూర్చున్నాడు. వారికి మద్దతుగా ఈ రోజు మేము రాష్ట్ర నలుమూలల ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరు వెంటనే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. అదేవిధంగా ఇక్కడ మోతీలాల్ పెట్టినటువంటి డిమాండ్లను వెంటనే పరిష్కారం లేని ఎడల మేము రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం.